టైలర్స్ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఒంట్లో బాగోకపోయినా రెస్ట్ తీసుకోవడానికి ఉండకండి. నాకైతే నైట్ నుంచి ఫుల్గా హెడేక్ అనమాట. ఈరోజు స్టిచ్చింగ్ మానేద్దాం అనుకున్నాను. కానీ ఒక కస్టమర్ వచ్చి అక్క ఏంటక్క బ్లౌజ్ ఇలా కుట్టావన్నారు, ఏమైందంటే లూజ్ గా ఉందన్నారు. నేనన్నాను మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారం స్టిచ్ చేశాను కదా, ఒకసారి అది వేసుకుని చూడమ్మా అన్నాను. అంటే అది నాకు లూజ్ అక్క, ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు స్టిచెస్ అనేవి ఓపెన్ చేశాను అని అనింది అనమాట. అంటే నేను అన్నాను మరి టైట్ పెట్టమంటే చెప్పేదాన్ని కదా, నువ్వు లూజ్ గా ఉన్న బ్లౌజ్ ఇచ్చి నన్ను అంటావు ఏంటన్నాను. సరే లేక ఒక కుట్టేసి ఇచ్చేయండి అంటే వచ్చి షాప్ కి వచ్చి ఆ బ్లౌజ్ కి లూజ్ అయితే తీసేసి ఇచ్చేయాలి ఉంటుందండి. తప్పు వాళ్ళదైనా మనం ఏంటి తోసేయడానికి అయితే చూస్తారు. ఇంకా ఇవైతే వేరే కస్టమర్ కంప్యూటర్ వర్క్ వేయమని ఇచ్చారనమాట. వాటికైతే థ్రెడ్స్ అయితే సెలెక్ట్ చేసేసుకున్నాను. ఈ బ్లౌజ్ పీస్ అయితే చాలా పలుచగా ఉందండి. ఇదైతే కాస్ట్ కూడా ఎక్కువేనంట. క్లాత్ పేరు అనేది నాకైతే తెలియదు. ఇవి ఏంటంటే మనకి ఇలాగా నిలువు మడత వస్తాయి కదా, ఇవి అలా కాకుండా అడ్డు మడతలో నిలువు వచ్చినట్టుగా ఉన్నాయి అన్నమాట. ఇదైతే క్లాత్ జాయిన్ చేసి ఫ్రేమ్ ఫిట్ చేస్తే మనం వర్క్ వేయకపోయినా నెక్స్ట్ డే వర్క్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదండి. థ్రెడ్స్ అవన్నీ కూడా సెట్ చేసి అయితే పెట్టేసి క్లాత్ కూడా బిగించేస్తున్నాను అనమాట. ఇంక ఇలా అయితే ఉంటుందండి టైలర్స్ పరిస్థితి. మనకు ఒంట్లో బాగున్నా బాగోకపోయినా కస్టమర్స్ కోసం పని అయితే చేయాల్సి ఉంటుంది. మీ పరిస్థితి కూడా ఇలాగే ఉంటుందా? కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.